సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని తెలంగాణ సర్కార్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. లేదంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ ని రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెసే అంటూ విమర్శించారు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ని రాహుల్ గాంధీ చింపేసి అవమానించారని అన్నారు బండి సంజయ్. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్ని కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సన్మానించారు. సంక్రాంతి లోపల మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు. దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది.